అందరూ బయటికి వెళ్ళండి, నేను స్నానం చేయాలి. పాత బిల్డింగ్ లో ఇలా పరిగెత్తద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఆ బాంబే పిల్ల బన్నులకు వాడే నీళ్ల తొట్టెలో స్నానం చేస్తోంది. ఇదిగో మర్యాదగా నువ్వు ఇట్రా, లేదా నేనట్టు వస్తాను. ధైర్యం ఉంటారా కుక్కకి పుట్టిన నక్క? స్నానం చేసే అలవాటు లేదని ఒకే కారణంతో ఇక్కడ నుంచున్నా, మర్యాదగా వచ్చాయి. అందుకే నల్ల కాకిలా తయారయ్యా. నా రంగు నాకు ముద్దు, ముందు బయటికి రా. ఇలా చూడు, ఏమైనా ఉంటే మాట్లాడి తెలుసుకుందాం, కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు. ఓయ్ పొవ్వోయ్, నువ్వు ఈ దున్నపోతికి సపోర్టా? నిన్నిక్కడొచ్చి గెంటేసేదాకా నేను నిద్రపోను. గంటే అదేదో బయటకు వచ్చాయి, అంతేగాని బంధుకు వాడ నీళ్ళలో స్నానం చేస్తాను. రే, ఇది నా ఇల్లు, నేనెక్కడైనా స్నానం చేస్తాను. కావాలంటే సబ్బు రుద్దుకుని మరి స్నానం చేస్తాను. ఇప్పటికీ మించిపోలేదు, వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో, నీ పరువు నేకా పడదాను. రే, పరువు గురించి నువ్వా మాట్లాడేది? నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదనుకోకు. ఏంటా యోగ్యత, కొంచెం చెప్పు చూద్దాం. నా మాట నవ్వుతూ నువ్వు ఊరుకోవయ్యా, ఊరుకోమంటుండే. నువ్వు చెప్పు. నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు, పరువు గురించి మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నైనా భరుస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టును. పడి ఎంతసేపు అయింది? పైనే ఉంటే ఎలా? లేకపోతున్నావా? నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా? ఉండి నీ పని చెప్తాను. శివ, ఇక్కడున్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడుందో. అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటి ఎలా మాయమవుతుంది? తాళం చెవి నా దగ్గర ఉంది, కొట్టు క్లోజ్ చేశాను, మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య, ఇందులో నువ్వు తలదూర్చుకో. ఇది ఇట్టా వినే రకం కాదు, ఒక్క పోటు పుట్టి జైలుకి వెళ్తాను. కేసు నువ్వు టేకప్ చేయి. తొందర పడకు, కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావో రేపట్టం చేసావని 7 ఏళ్ళు జైల్లో తోయిస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ, వద్దమ్మా 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 వద్దమ్మా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిద్దాం. ఏయ్, నువ్వు దిల్లున్న పడిపోతే తాళం చెవి తీ చూద్దాం. తనే టెంప్ట్ చేస్తోంది. తీ చూద్దాం. తీసాడే. అయ్యో, కాలింది కాలింది. ఆహా, ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? చూసావా, ఆ అమ్మాయి ఎవరో రౌడీతో వెళుతోంది. అమ్మయ్యా, మనకి పట్టిన పీడ ఇవాటితో విరగడైంది. అన్నా, ఈ అమ్మాయి అన్నా. ఓ రా పోరి, నీ సమస్య ఏందో మా పోరగాళ్ళు చెప్పిండ్రు. ఈ చక్రవడ్డీ గోవింద గట్లు వచ్చినావు కాదు, ఇక బేకరీ నీదైనట్టు. వరంగల్, కరీంనగర్, జగిత్యాలనింకా బళ్ళారి, ఆళ్లగడ్డ, నెల్లూరు వరకు అన్ని ఏరియాలు మన పోరగాళ్ళ రాజ్యమే. నీ పేమెంట్ ఎంత? మనం ఏ కేసు డీల్ చేసినా పోరగాళ్ళకిట్లా మన రేటే వేరు. నీ లెక్క అందమైన పోరీలకిట్లా మన రూటే వేరు. ఏంటి? ప్రేమతో నాకు నువ్వేదిచ్చినా ఖుషి అవుతా. ఆడపిల్లంటే అంత చీప్ రా నీకు? ఏం చేస్తావే, నా మీదే చేసుకుంటావా? చెయ్యొదలరా. నేనెవ్వలో ఎరకనా? చక్రవడ్డీ గోవింద, కరీంనగర్, వరంగల్, జగిత్యాలని ఇంకా
చెల్లిని తీసుకపోండి, నలుగురు చూసేలోగా తీసుకపోండి. ఉమ్. అన్నా ఇది ఎవ్వరికి ఎరకాలేదన్నట్టుండాలి. 1 minute శివ. యారా చక్రవర్తి గోవిందా, నేనేదో నువ్వు పెద్ద రౌడీ అనుకున్నాను, ఒక్క దెబ్బకే పుసుక్కుని అయిపోయావు. సరే సరే, ఇంకెప్పుడు నువ్వు ఇట్లాంటి పనులు చేయకు. ఈ చిల్లరదాలు నా బేకరీ పంపు, బన్నులు తిని పని చేసుకుంటారు. రాస్కెల్స్. హలో, ఏయ్, బీపీలో ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఒక్కడ మాట్లాడదామండి. అదేం లేదురా బాయి, ఒంటరిగా ఓ చెక్కగాడు దొరికిండు. ఒంటరిగా నా శివ. ఎంత కొట్టినా తట్టుకునే లెక్కున్నాడు. కొట్టడానికి నువ్వు వస్తావా? ఏంది రాలేవా? సరే నేను కొట్టి పంపుతా, ఆ పైన నువ్వు చూసుకో. కొట్టి పంపుతావా? ఏరా గోవిందా, ఆ? ఏంట్రా రంజాన్కి బిర్యానీ పంపుతున్నాడు చెప్తున్నావు? ఓయ్ రిక్షా ఆపోయి, సంద్రోహం వచ్చేసింది. ఇదిగో ఇదే. ఇదేంటి బావగారు, మీ ఇంటి గృహప్రవేశం, మీరే లేట్ గా రావచ్చా? చాలే ఊరుకోవయ్యా, ముహూర్త సమయం రావద్దా ఏమిటి? ఎందుకండి ఏడుస్తారు? అది కాదే, మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు. నేను ఈ ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాను. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా, అందుకేనే ఈ ఆనంద బాష్పాలు. సంతోషిస్తారని మీరు ఎక్కడే నుంచుంటే ఎలా? రండి లోపల. అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడో కొట్టేసిన దొంగస్థానం పేపర్ మీద ఇష్టం గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతేటి. బావ సొత్తి బామ్మదికి సొంతం, మర్యాద గడిపి ఇక్కడి నుంచి. ముందు నాకు తాతయ్య, తర్వాతే నీకు బావయ్య. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఉండవే, ఇంకా 1 నిమిషమే ఉంది. ఏదో చేస్తోంది, బేకరీని టీ స్టాల్ చేస్తోంది. అయ్యో అయ్యగారు, సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది. ఒక్క చిటికలో లటుక్కున టేబుల్ తయారు చేసి. అయ్యా, ఊరికే మొరక్క నోరు మూసుకో. ఇలా చూడు, నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది. ఆ ఓర్పు గనక పోయిందో పోతే, పోయిందో పోతే, పోయిందో. ఆహా, సుమగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో. లేవండి, లేవండి, ఇలా పడిపోయారు. లేవండి, లేవండి. అరే ఎవరు అది? మనుషులకు వెళ్తా ఉన్నది. ఒరే దాన్ని పట్టుకోండి 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 పట్టుకోండి. ఆగో, నీ పాటికి నువ్వు వచ్చావు, ఆడావు, పాడావు. ఏదో ఈ ఊరు దాని మనం ఊరుకుంటే ఇంట్లోకి దొరుకుతావా? ఎవరు నువ్వు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ పాటికి లోపల అన్ని బయట పెడుతున్నావు. ఇది నా బీరువా తెలుసా? హలో, అందరికీ చెప్తున్నాను వినండి. ఈ బీరువా మాత్రమే కాదు, ఈ బిల్డింగ్, బయట ఉన్న బేకరీ అన్ని నాకే సొంతం. ఏంటి? అన్ని నీ సొంతమా? నీకే చెప్పేది. ఆడవాళ్ళని చూస్తున్నాను, లేకపోతే కసవిత చేసేవాడి. మర్యాదగా నువ్వే బయటికి వెళ్ళు. పోరానా? చెప్పేది నీకే. బన్ను కింద పడే. ఎంత పొగరు. ఇదిగా ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? హే, ఈ ఇంట్లోంచి మీ అందరినీ కట్టి తరివేయటానికే నేను ఇక్కడికి వచ్చింది. నన్ను తరిమేస్తావా? నేను ఎవరో తెలుసా? గణపతి అయ్యర్ బామ్మర్దిని. నేను గణపతి అయ్యర్ గారి మనవరాల్ని. నువ్వు చెప్పే గణపతి అయ్యర్ వేరు, నేను చెప్పే గణపతి అయ్యర్ వేరు. ఇద్దరు ఒకటే. ఇది మా తాతయ్య పేరు ఆస్తి, మనవరాలికే సొంతం. సో ఆల్ ఆఫ్ యూ గో అవుట్.